ఓం నమ శివాయ నమ. సో ఫైనల్గా అయితే 16 సోమవారాలు అనేవి పూర్తి అయితే అయిపోయాయండి. ఇంకొక వారం అయింది, అంటే వడ్డీ ఇవ్వాలి కాబట్టి 17వ వారం. అది కూడా ఆ వీడియో కూడా చూపిస్తాను. నెక్స్ట్ నేను ఎలా చేసుకున్నది ఈ వ్రతం అనేది, ఏమేమి పెట్టాను నైవేద్యాలు అనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, అంటే ఎలా నేను చేశాను అనేది. సో ఇక్కడ 16 శివలింగాల్ని చేసుకుంటున్నాను అనేది మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఆ 16 లింగాల్ని చేసుకొని 16 లింగాలకి అభిషేకం అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నానా అని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, ఇక అయిపోయింది కదా మొత్తము. మనము గంగార్పణం అయితే చేయాలి. సో ఆ గంగార్పణం కూడా ఎక్కడ పడితే అలా చేయడానికి లేదు. పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనము గంగార్పణం అయితే చేయాలి. సో మీరు దూరమైనా వెళ్ళొచ్చు, లేదా దగ్గరగైనా వెళ్ళొచ్చు. సో నాకున్న సిచ్యువేషన్ బట్టి నేను దూరం వెళ్ళలేకపోయాను. ఫస్ట్ దగ్గరగా ఉన్న ఏరియానే చూస్ చేసుకున్నాను. అది ఏ ఏరియాకి వెళ్ళాను అంటే, మాకు కందుకూరుకి దగ్గరలో సంగమేశ్వరం అని ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ 3 నదులు కలుస్తాయన్నమాట. స్వయంభువు అక్కడ శివుడు. సో ఇంకా 2 ప్రత్యేకమైనవే కదా అనేసి అక్కడ నేను ఇక్కడ గంగార్పణం అయితే చేసేసాను. మొత్తము 16 శివలింగాల్ని. సో 16 లింగాలు చేసిన తర్వాత మనము సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి, అలాగే శివుడికి, అందరికీ, నేచర్కి మనము థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. సో అది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇక ఈ 16 సోమవారాలు ఎలాంటి ఆటంకం రాకుండా చేసుకున్నందుకు మనము మళ్ళీ శివయ్యనైతే దర్శనం అయితే చేసుకోవాలి కదా. సో ఇంకా ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ శివదయ దర్శనం అయితే కూడా చేసుకున్నాను. ఇది టెంపుల్ వాతావరణం. సో నైట్ అంతా జాగారము మొత్తం అయిపోయింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఎవరైనా సంగమేశ్వర్ నియర్ బై ఉంటే వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడు 5 రోజులు జరుగుతుంది. ప్లస్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, శెట్టి గారు అనేవాళ్ళు. సో ప్రాబ్లం ఏం లేదు, ఫుడ్కి కూడా ప్రాబ్లం లేదు. అలాగే మీరు దేవుణ్ణి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది వాతావరణం చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది, ఎవరైనా విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను అన్నదానం అని చెప్పాను కదా, ఇదండి. సో వాళ్ళతోటి నేను మాట్లాడాను, అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు కార్తీక మాసం మొత్తం ఉంటుందంట. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు అయ్యి 5 రోజులు వాళ్ళు పెడతారంట. సో వాళ్ళే పిలిచి మాట్లాడారు ఏంటి అనేది.